సింగరేణి సంస్థ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఏఐటియుసిని ఆదరించి కార్మిక వర్గానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా అభినందనలు తెలిపారు. కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాలో పోలింగ్ బూతులు సందర్శించి ఎన్నికల ప్రక్రియను వారు పర్యవేక్షించిన అనంతరం వారు మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటియుసు, ఐఎన్టీయూసు మధ్య పోటీ ఉంటుందని అన్నారు. గతంలో గుర్తింపు సంఘంగా పనిచేసిన టీబీజీకేఎస్ యాజమాన్య సంఘంగానే పనిచేసిందని, కార్మికుల కష్టారీత్యాన్ని ప్రభుత్వానికి దోచిపెట్టిందని, అందుకే టీజీబీకేఎస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిందని అన్నారు. సర్కారు సంఘాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని కార్మికులు గుర్తించి ఏఐటియుసి వైపు మొగ్గు చూపారని అన్నారు. ఈ ఎన్నికల్లో సర్కారు సంఘం కార్మికులను అన్ని విధాలుగా ప్రలోభాలకు గురి చేసిందని, అయినప్పటికీ కార్మికులకు సేవ చేసే ఏఐటియుసిని ఆదరించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో పనిచేసిన ఏఐటియుసి, సిపిఐ ప్రజా సంఘాల శ్రేణులకు వారు అభినందనలు తెలిపారు. దూరం 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 మొత్తం రాజ్యం ఈరోజు సింగరేణి కాలనీస్లో జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మికులు మరి నిరంతరం సింగరేణి కార్మికులు సమస్త కార్మిక వర్గం కోసం పోరాడే ఏఐటిసిని గెలిపించారు. ఈనాడు సుమారు 3000 ఓట్ల పైచిలకు మెజార్టీతో సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటిసి గెలవబోతా ఉంది. మరికొద్ది నిమిషాల అధికారిక ప్రకటన వస్తుంది. కొన్ని ఏరియాల్లో తక్కువ ఓట్లున్నటువంటి ప్రాంతాలలో ఐఎన్టీసీ యూనియన్ ఓటుకి 4000, 5000 ఇచ్చి కొన్ని ఓట్లను వేయించుకున్నది. కానీ ఒక్క రూపాయి కూడా ఏ ఓటర్కి ఇవ్వకపోయినా మరి వాళ్ళనే పెద్ద ఎత్తున ఓటర్లు వేటేశారు. ఒక 400-500 ఓట్లు ఈ డబ్బు ప్రభావానికి పోయినా మొత్తం సింగరేణిలో 3000 ఓట్ల మెజార్టీతో ఇవాళ అధికారాన్ని, డబ్బుని ఓడించి ఏఐటిసిని గెలిపించినటువంటి సింగరేణి కార్మిక వర్గానికి మరి ఇవాళ హృదయపూర్వకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమరజీవులు కామ్రేడ్ శేషగిరిరావు గారు, విఠలరావు గారు, కొమరయ్య గారు లాంటి మహనీయులు నిర్మించినటువంటి యూనియన్ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నికలు వద్దని కోర్టుకు పోయి ఎన్నికలు ఆపడానికి చూశారు. అయినా సరే కోర్టు యొక్క తీర్పుతో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు ఎట్లయినా ఎర్రజెండాని రానియకుండా చూడాలని, ఏఐటిసిని రాకుండా చూడాలని పన్నాగమని కోట్ల రూపాయలు ఎన్నికల్లో నీళ్ళలాగా ఖర్చు పెట్టారు. దొంగల ముఠాలు ఏకమైనట్టు నిన్నటిదాకా సింగరేణి కంపెనీ దోచుకు తిన్నటువంటి గుర్తింపు సంఘం ఉన్న నాయకులపై దీంట్లో చేరి ఆ 2 యూనియన్లు ఏకమై టీజీబీ కేసులో నాయకులు ఐఎన్టీసీలో చేరారు. వాళ్ళు వీళ్ళు ఒకటై మొత్తం చేసిన ఇలా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆదరించింది. 3000 ఓట్ల మెజార్టీతో ఇవాళ సింగరేణిలో రాష్ట్ర వ్యాప్త గుర్తింపుని ఇవాళ ఏఐటిసి సాధించింది. ఇది కార్మిక విజయం. భవిష్యత్తులో కూడా కార్మిక ఎన్నికల్లో కూడా డబ్బులతో కొనేటటువంటి ఈ తప్పుడు రాజకీయాల్ని కార్మిక వర్గం ఎండగట్టాలని చెప్పి పిలుపునిస్తూ గెలిపించినటువంటి కార్మిక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి ఏఐటిసిని తెలియజేస్తూ ఇవాళ ఈ విజయం ఇది కార్మిక విజయం. కొన్ని చోట్ల చిన్న చిన్న ఓట్లు 600 ఓట్లు, 1200, 2000 నోట్ల చోట 1-2 చోట్ల వారు గెలిచినప్పటికీ అది డబ్బు గెలిపే తప్ప కార్మిక గెలుపు కాదు. ఇది ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పెద్ద ఎత్తున కార్మిక వర్గం 1000 మంది ఓట్లేసి 3500 గతానికంటే మించి ఇవాళ మెజార్టీ ఇచ్చి ఏఐటిసిని నక్షత్రం గుర్తును గెలిపించారు. కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం.